కర్నూలు జిల్లా కోడుమూరు వర్కూరు గ్రామాల మధ్య 14వ శతాబ్దానికి చెందిన శిలా శాసనాలు బయటపడ్డాయి. ఇవి విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు మొదటి హరిహర రాయలు వేయించిన శాసనంగా స్థానికులు చెబుతున్నారు. కోడుమూరు గ్రామం నుంచి వందల ఎకరాల మీద వచ్చే ఆదాయాన్ని, కొన్ని బంగారు వరహాలను ప్రతి సంవత్సరం శివరాత్రికి శ్రీశైల మల్లికార్జునుడికి కేటాయించినట్లు శాసనంలో నమోదు చేశారు. ఇక హరిహర రాయలు 3 సముద్రాల మధ్య సామ్రాజ్యానికి అధిపతిని నమోదై ఉండడం చరిత్రకారులను అబ్బురపరుస్తుంది. ఈ శాసనాన్ని పురావస్తు శాఖ డైరెక్టర్ కు పంపి తెలుగులో తర్జుమా చేయించి ప్రభుత్వ రికార్డులో నమోదు చేయించినట్లు బీజేపీ నేత మల్లేష్ నాయుడు తెలిపారు. కోడుమూరు మండలంలో కోడుమూరు మరియు వర్కూరు గ్రామాల మధ్యన 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక శిలాశాసనాన్ని అయితే కనుగొనడం జరిగింది. ఈ యొక్క శిలాశాసనాన్ని వేయించినటువంటి వారు హరిహర రాయలు. ఈయన విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు. ఈయన వేయించినటువంటి శాసనం ఏమిటంటే పర్వత మల్లికార్జున స్వామి అంటే శ్రీశైల మల్లికార్జున స్వామికి ఈ యొక్క కోడుమూరు అనేటువంటి గ్రామం మీదుగా ఉండేటువంటి కొన్ని వందల ఎకరాల భూముల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని మరియు బంగారు వరాహాలని అన్నదానం కోసం అని చెప్పని శ్రీశైల మల్లికార్జున స్వామికి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ యొక్క ఆదాయాన్ని మనం శ్రీశైల మల్లికార్జున స్వామికి ఈయన కేటాయిస్తున్నట్లుగా ఈ రాజు అయితే శిలాశాసనాన్ని వేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శిలాశాసనంలో శృంగేరిలో ఉన్నటువంటి శిలాశాసనంలో హరిహర రాయలు కేవలం 2 సముద్రాల మధ్యన మాత్రమే తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడని చెప్పనుంది. అయితే మనకి కోడుమూరులో దొరికినటువంటి శిలాశాసనంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే 3 సముద్రాల మధ్యన ఉన్నటువంటి సామ్రాజ్యాది నేతగా ఈయనని పేర్కొనడం జరిగింది ఈ యొక్క శిలాశాసనంలో.